హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్నాస్ క్లాసిక్స్. స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కదా. ఈరోజు మనం మన ఛానల్లో మండే టు ఫ్రైడే కిడ్స్ టిఫిన్ బాక్స్ రెసిపీస్ చూడబోతున్నాం. చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా తయారయ్యేటువంటి రెసిపీస్ నేను మీకు చేసి చూపించబోతున్నాను. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద రెసిపీ, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా మండే రోజు చోలే భటూరే రెసిపీ ఏంటో చూద్దాం. చోలే భటూరే కోసం మనము శనగలు ఓవర్ నైట్ నానబెట్టి ఉడికించుకొని ఉంచుకోవాలి. అలాగే పూరికి పిండి కూడా తడుపుకోవాలి. పూరి పిండి మామూలుగా మనం గోధుమ పిండి, ఉప్పు, అవసరమైనటువంటి నీళ్లు పోసుకొని తడిపి పెట్టుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసి 20 minutes పాటు రెస్ట్ చేసి ఉంటే సరిపోతుంది. ఇక్కడ శనగలు కూడా మనకి ఉడికిపోయినాయి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా మనం చోలే కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి, కొంచెం అల్లం, వెల్లుల్లి, అలాగే ఉడికించిన శనగలు వేసి మనం ఇక్కడ గ్రేవీ తయారు చేసుకోవాలి. ఇదిగో గ్రేవీ ఇక్కడ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ జీరా వేసి వేయించుకోవాలి. కొంచెం ఇంగువ కూడా మనం ఇక్కడ వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు వేగడానికి సరిపడా కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి ఉల్లిపాయ, టమాటా మగ్గేంత వరకు మనం 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ, టమాటా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి రెడీ చేసుకున్న గ్రేవీని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. చేశాక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడే మనం ఉడికించి ఉంచుకున్న శనగలను కూడా యాడ్ చేసుకోవాలి. శనగలు యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాల పాటు మసాలా అంతా శనగలు పట్టేలాగా బాగా ఉడికించుకోవాలి. ఫైనల్ గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చోలే కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూరీలు కాల్చేసుకోవచ్చు. ఇప్పుడు వేడిగా కాగుతున్న నూనెలో మనం తయారు చేసుకున్న పూరీలు వేసి వేయించేసుకుంటే పూరీలు రెడీ అయిపోతాయి. అలాగే చోలే కూడా సిద్ధమైపోయింది. ఇంకా మండే బాక్స్ మనం రెడీ చేసేద్దాం. సో ఫస్ట్ డే బాక్స్ లో మనం చోలే, పూరి, పిల్లలకి ఇష్టమైనటువంటి 2 చాక్లెట్స్, ఒక బనానా సెట్ బాక్స్ రెడీ చేసేసాం. చోలే కూరలో పిల్లలకి ఇష్టం కాబట్టి పైన కొంచెం ఆనియన్స్, లెమన్ కూడా రెడీ చేశాను. సో ఫ్రెండ్స్, మండే టిఫిన్ బాక్స్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెండవ రోజు ట్యూస్డే బాక్స్ క్యారెట్ కార్న్ రైస్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో రెసిపీ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేసి 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత 1 స్పూన్ జీరా వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. జీరా వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు తురిమి ఉంచుకున్న క్యారెట్, అలాగే 1/2 కప్పు స్వీట్ కార్న్ కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు కార్న్ ఉడికేదాకా మగ్గించుకోవాలి. చూద్దాం ఒకసారి. ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా మగ్గిపోయింది. ఇక్కడ మనం ఉడికించి ఉంచుకున్న 1 కప్పు రైస్ని వేసి బాగా కలుపుకోవాలి. అంతే, క్యారెట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది. ఇక ట్యూస్డే బాక్స్ రెడీ చేసేద్దాం. ట్యూస్డే బాక్స్ లో క్యారెట్ కార్న్ రైస్, 2 కేక్ పీసెస్ పెడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ట్యూస్డే బాక్స్ రెడీ అయిపోయింది. వెన్స్డే బాక్స్ లోకి ఆలూ పరాటా రెడీ చేస్తున్నాను. రెసిపీ చూసేద్దాం. ఆలూ పరాటా కోసం ముందుగా మనం పిండి సిద్ధం చేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు మైదా, టేస్ట్కి సరిపడా సాల్ట్, సరిపడా నీళ్లు వేసి పిండి కలిపి మనం సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ పరాటాలకి పిండి రెడీ అయిపోయింది. 20 నిమిషాల పాటు పిండి రెస్ట్ అవ్వాలి. ఒక ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న ఆలూని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. 1 స్పూన్ జీరా వేసి వేయించుకోవాలి.
ఇలా వేగాక ఉడికించి మ్యాష్ చేసుకున్న ఆలుని కూడా యాడ్ చేయాలి. తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, సరిపడా సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పరాటాకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పరాటా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా పిండితో ఒక చపాతీ లాగా తయారు చేసుకోవాలి. ఇందులో మనం సిద్ధం చేసి ఉంచుకున్న ఆలు స్టఫింగ్ ని పెట్టుకోవాలి. ఆలు స్టఫింగ్ ని పెట్టుకున్న తర్వాత పరాటాని రెడీ చేసుకోవాలి. తయారు చేసుకున్న పరాటాన్ని బటర్ తో మనం కాల్చుకుందాం. ఇట్లా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం పరాటాలు కాల్చుకోవాలి. పిల్లలు ఎంతో ఇష్టపడే ఆలు పరాటా బుధవారం బాక్స్ లోకి రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాక్స్ రెడీ చేసుకుందాం. వెన్స్డే బాక్స్ లోకి ఆలు పరాటా, పామోగ్రెనేట్ సీడ్స్ కూడా ఇక్కడ పెడుతున్నాను బాక్స్ లో. అంతే, వెన్స్డే బాక్స్ ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. థర్స్డే బాక్స్ లోకి వెజ్ ఫ్రాంకీస్ రెడీ చేసుకుందాం. వెజ్ ఫ్రాంకీస్ కోసం ముందుగా చపాతీ పిండి రెడీ చేసుకోవాలి. ఇక్కడ కలర్డ్ క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్, బీన్స్ లాంటి వెజిటబుల్స్ ను స్టఫింగ్ కోసం యూజ్ చేస్తున్నాను. తీసుకున్న వెజిటబుల్స్ అన్నింటినీ ఇలా ఫైన్ గా తరిగి ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ హీట్ చేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకుని కొంచెం వేయించుకోవాలి. ఇక్కడ పోపు వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న వెజిటబుల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వంటి స్పైసెస్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే, ఇక్కడ మనకి ఫ్రాంకీకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ముందుగా చపాతీలు మనం ఇక్కడ కాల్చుకోవాలి. తయారు చేసుకున్న చపాతీని ఇక్కడ 2 వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలి. అంతే, చపాతీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రాంకీ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ మనం రెడీ చేసుకున్న చపాతీకి బటర్ అప్లై చేసుకుని ఫ్రాంకీ స్టఫింగ్ నింపుకోవాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా రోల్ చేసుకుంటూ స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకుని ఫ్రాంకీని రెడీ చేసేసుకోవాలి. అంతే, వెజ్ ఫ్రాంకీ రెడీ అయిపోయింది. కింద మనం సిల్వర్ ఫాయిల్ పేపర్ కనుక పెట్టినట్టయితే పిల్లలకి హ్యాండిల్ చేయడం ఈజీగా ఉంటుంది. అంతే, థర్స్డే టిఫిన్ బాక్స్ వెజ్ ఫ్రాంకీస్ విత్ టమాటా సాస్ అండ్ స్ప్రౌట్స్ తోటి రెడీ అయిపోయింది. ఫ్రైడే వీకెండ్ స్పెషల్ గా కట్లెట్స్ టిఫిన్ బాక్స్ లోకి రెడీ చేస్తున్నాను. కట్లెట్ పిండి కలుపుకోవడానికి 3 గంటల పాటు నానబెట్టి మెత్తగా మ్యాష్ చేసిన అటుకులు, ఉడికించిన ఒక పొటాటాని బాగా గ్రేట్ చేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియాల పొడి, నిమ్మరసం, 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసి పిండి బాగా కలుపుకొని ఒక ప్లేట్ లో అమర్చుకోవాలి. ఇప్పుడు వాటిని కట్లెట్ షేప్ లో కట్ చేసుకోవాలి. ఇలా తయారైన కట్లెట్ ని మనం హాట్ ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కట్లెట్స్ ని వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్రైడే టిఫిన్ బాక్స్ ని రెడీ చేద్దాం. కట్లెట్స్, సాస్, ఇది ఫ్రూట్ ఇక్కడ పెడుతున్నాను. యూ కెన్ యూజ్ ఎనీ ఫ్రూట్ యాజ్ యువర్ కిడ్స్ విష్. అంతే, ఫ్రైడే టిఫిన్ బాక్స్ రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, మండే టు ఫ్రైడే కిడ్స్ టిఫిన్ బాక్స్ రెడీ అయిపోయింది. సో యూ ఆల్సో డూ దీస్ రెసిపీస్. Fill your kids tiffin box with healthy recipes. Don't forget to like, share and subscribe to my channel. Thanks for watching. Bye.